హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఆల్ ద మూవీ లవర్స్ అవుట్ దేర్. వెల్కమ్ టు క్రిటిక్ వ్యూ. లెట్స్ కంటిన్యూ టు లవ్ తెలుగు సినిమా. కూలీ 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 ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తుంది. అటు టాలీవుడ్లో కావచ్చు, ఇటు బాలీవుడ్లో కావచ్చు, అండ్ కాలీవుడ్లో కావచ్చు, మలయాళంలో కావచ్చు, ఏ లాంగ్వేజ్లో చూసినా కూలీ హైప్ బీభత్సంగా పెరిగిపోయింది. ఈ రోజుతో తలేవా రజనీ సార్ స్క్రీన్ మీదకి వచ్చి 50 years అయిందంట. కూలీ కలెక్షన్స్ గురించి ఒక డీటెయిల్ లుక్ ఇద్దాం పదండి. యూఎస్, యూకే కాకుండా ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్లో కూడా 1 million గ్రాస్ చేసిందంట కూలీ డే 1లో. ఇంకా వరల్డ్ వైడ్గా మొత్తానికి 245 crores 2 daysలో కలెక్ట్ చేసింది. ఆంధ్ర అండ్ నైజాంలో 17.80 crores, కర్ణాటకలో 12 crores ప్లస్, కేరళలో 9 crores ప్లస్, అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 7.25 crores కలెక్ట్ చేసిందంట. అండ్ ఓవర్సీస్లో 76.50 crores. ఇలా మొత్తం వరల్డ్ వైడ్గా చూసుకుంటే డే 1లోనే 150.80 crores కలెక్ట్ చేసిందంట. ఇంకా కాలీవుడ్ విషయానికి వస్తే లియో డే 1 148.5 crores కలెక్ట్ చేసింది. ఇంకా కూలీ 151 crores ప్లస్ కలెక్ట్ చేసింది. అంటే తలపతి విజయ్ గారి మీద రజనీ సార్ ఒక స్టెప్ ఎక్కువ ఉన్నారనే చెప్పాలి. అండ్ తమిళనాడులో డే 1 వచ్చేసి 28.80 crores కలెక్ట్ చేసిందంట. ఇంకా తమిళనాడులో బుకింగ్ ఓపెన్ చేసిన 24 hours 7 crores అడ్వాన్స్ టికెట్ సేల్స్ జరిగినాయంట. అమెరికాలో కూలీ కబాలీ రికార్డ్స్ని బ్రేక్ చేసిందంట. 6th highest గ్రాస్ తమిళ్ ఫిలిం ఎవర్గా నిలిచింది. అండ్ 2 million సేల్స్ జరిగినాయంట అమెరికాలో. ఇట్స్ ఫస్ట్ తమిళ్ ఫిలిం అంట ఈ రికార్డ్ని బ్రేక్ చేయడం. అండ్ ఇంకా కర్ణాటక విషయానికి వస్తే కర్ణాటకలో కూడా భారీ కలెక్షన్స్ కలెక్ట్ చేసింది కూలీ మూవీ. డే 1 14.2 crores కలెక్ట్ చేసింది. అండ్ డే 2 9.2 crores కలెక్ట్ చేసింది. ఇంకా టోటల్గా చెప్పాలంటే 23.4 crores కలెక్ట్ చేసింది 2 daysలో. అండ్ తలైవా ఉప్పి స్క్రీన్ ప్రెజెన్స్ గురించి మనందరికీ తెలిసిందే, ఒక గుడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిందని చెప్పాలి వీళ్ళిద్దరి కాంబినేషన్. అండ్ రజనీ సార్ గురించి, ఉపేంద్ర గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలంటే, రజనీకాంత్ గారు 10-year రూట్లో కండక్టర్గా వర్క్ చేస్తున్నప్పుడు అదే టైంలో ఉపేంద్ర గారు రోడ్ల మీద ఆడుకుంటూ తిరిగారంట. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అండ్ ఇంటర్నెట్లో బాగా ట్రెండింగ్ అవుతున్న టాపిక్ ఇది. ఇంకా బాలీవుడ్ విషయానికి వస్తే కూలీ మూవీ షో కౌంట్ డే బై డే బాగా ఇంక్రీజ్ అవుతుంది. డే 1లో 3600 షోస్ పెడితే డే 2కి అయి 4000 షోస్ అయినాయి. అండ్ డే 3కి ఏకంగా 5000 షోస్ అయినాయి. అండ్ ఇవన్నీ కాకుండా ఇంకో 1000 screens ఎక్స్ట్రా యాడ్ చేశారంట. బాలీవుడ్ విషయానికి వస్తే డే 1లో 15.5 crores కలెక్ట్ చేసింది. అండ్ డే 2లో 13.5 crores కలెక్ట్ చేసింది. టోటల్గా 29 crores కలెక్ట్ చేసింది కూలీ 2 daysలో. ఓన్లీ తెలుగు రైట్స్ని 45 to 48 crores పెట్టి కొన్నారంట. ఇంకా అడ్వాన్స్ బుకింగ్ విషయానికి వస్తే గ్లోబల్గా 300K ప్లస్ టికెట్స్ సేల్ అయ్యాయంట. అండ్ తెలుగులో బ్రేక్ ఈవెన్ రావడానికి 100 crores ప్లస్ గ్రాస్ రావాలంట. అండ్ ఈ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ బుకింగ్స్ రావడానికి కారణం అటు నాగార్జున గారు అయితే అండ్ మోనికా సాంగ్ అని చెప్పాలి. ఒక తమిళ్ డబ్బుడ్ సాంగ్కి ఇంత క్రేజ్ రావటం ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి. అండ్ సాంగ్స్ విషయంలో ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే పవర్ హౌస్ సాంగ్ లేకపోవడం. చాలామంది పవర్ హౌస్ సాంగ్ని ఎక్స్పెక్ట్ చేశారు అండ్ మూవీ టీం ఆ సాంగ్ని రిమూవ్ చేసింది. ఆ సాంగ్ ఉన్నట్లయితే ఇంకా మంచి రెస్పాన్స్ వచ్చేది ఫ్యాన్స్ నుంచి. ఏది ఎలా ఉన్నా బుకింగ్స్ మాత్రం ఆగట్లేదు, షోస్ మాత్రం తగ్గట్లేదు. ఇలా వరల్డ్ వైడ్గా 1000 crores కలెక్ట్ చేసే మూవీ కూలీ అవుతుందో లేదా అని వెయిట్ చేసి చూద్దాం. మీరు మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. దట్స్ ఇట్ అబౌట్ ది వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్ అండ్ బాయ్.